హలో అండి, నమస్తే అందరికీ. మీకు నా వీడియో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొన్ని కామన్ డ్రీమ్స్ ఉంటాయి. అందులో కార్ ఒకటి అండ్ నెంబర్ 2 హౌస్ కొనడం. సో నెంబర్ 1 మేము కార్ అయితే కొందామని ఫిక్స్ అయిపోయి ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మాకు. సో మేము కార్ కొనడానికి అయితే వెళ్ళిపోతున్నాము. బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేము 1 మంత్ ముందే ప్రీ బుక్ చేసుకున్నాము కార్ని తిరుపతి కియా షోరూంలో. సో మేము ఆ కార్ డెలివరీ కోసం అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే ఆల్రెడీ కియా షోరూమ్ వాళ్ళే అక్కడున్న ఏజెంట్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళే ప్రాసెస్ మొత్తం అయితే కంప్లీట్ చేశారు. జస్ట్ మేము సైన్స్ అది పెట్టామంతే. సో ఇక్కడ మా హస్బెండ్ జోక్ చేస్తున్నారు లైక్ డబ్బులంతా అయిపోయాయి అని. సో ఇంకా నెక్స్ట్ డే అయితే కియా షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము. వై ఓన్లీ కియాలోని ఆ మోడలే కియా సిరోజ్ మేము తీసుకున్న కార్ మోడల్. సో అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే మా దగ్గర ఉన్న బడ్జెట్లో మాకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఆ కార్లో ఉన్నాయనిపించింది మాకు. సో అందుకని ఆ కార్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఫెబ్ 2025 ఈ మోడల్ అయితే రిలీజ్ అయింది. సో మా హస్బెండ్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత లాస్ట్కి ఈ కార్ అయితే ఫిక్స్ అయ్యారు. సో ఇందులో చాలా ఫీచర్సే ఉన్నాయి. లైక్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది అండ్ సీట్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. బ్యాక్ సీట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. స్పేస్ చాలా పెద్దగా ఉంది. ఈవెన్ 5 సీటర్ కార్ అయినా ఇట్ లుక్స్ లైక్ 7 సీటర్ కార్. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ వ్యూ ఎట్లా పానరామిక్ సన్ రూఫ్ ఎలా ఉంది దీనికి అని చెప్పి. అండ్ వెనక డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. లైక్ సఫిషియంట్ లగేజ్ అయితే మీకు సరిపోతుంది. సీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేయడం చూపిస్తున్నారు మా హస్బెండ్. సో మాకు ఈ ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో లాస్ట్కి ఈ కార్ అయితే ఫిక్స్ అయ్యాము. ఇది అరౌండ్ మాకు మేము మొత్తం అయితే పేమెంట్ చేయలేదు. హాఫ్ అమౌంట్ అయితే పే చేసాము. రిమైనింగ్ హాఫ్ అమౌంట్ అయితే లోన్ పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ అందరూ కార్ కొనేవాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. అమౌంట్ పే చేయకుండా లైక్ లోన్ బేస్ తీసుకుంటారు. సో దట్ ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది కదా. సో ఈవెన్ మీకు స్క్రీన్ డిస్ప్లే కూడా ఫ్రంట్లో డాష్ బోర్డ్ చాలా పెద్దగా వచ్చింది. ఇంకా కార్ కొన్న తర్వాత ఆబ్వియస్లీ ఫస్ట్ వెళ్ళేది కాణిపాకం గుడికి. సో అక్కడికి వెళ్ళేసి పూజ అది చేపించేసాం. అండ్ ఇక్కడ కార్కి రిలేటెడ్ అంటే పూజ సామాన్ అంతా ఒక చోట అమ్ముతారు కదా. సో అవైతే తీసుకుంటున్నారు ఇక్కడ మా హస్బెండ్. ఆల్మోస్ట్ చిత్తూరు, తిరుపతి ఇట్లా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనం ఏదైనా కొత్త వెహికల్ కొన్నామంటే కంపల్సరీ దానికి ఫస్ట్ కాణిపాకంలో అయితే పూజ చేపిస్తాము. మాకైతే కొంచెం అది సెంటిమెంట్ లాగా అనమాట. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది చాలామందికి. సో అలా అయితే పూజ అయితే సక్సెస్ఫుల్గా చేపించేసాం కార్కి. సో వన్స్ కార్కి ఫస్ట్ పూజ చేపించేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము. దర్శనం కూడా చాలా బాగా అయింది. అంత రష్ లేరు మేము వెళ్ళినప్పుడు. సో ఇంకా లాస్ట్కి ఇలా అయితే మేము కార్ కొని ఆ డే అయితే ఇలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అండ్ ఫుల్ హ్యాపీతో ఉన్నారు. ఇంక అందరికీ తెలిసిందే కదా, అబ్బాయిల కంటే ఏదో కార్స్, బైక్స్ ఇవి కొంచెం పిచ్చి ఉంటుంది కదా, ఇంక అందరికీ తెలిసిందే. సో ఇది మా న్యూ కార్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.